హలో మీరా, కూర్చోండి కూర్చోండి. ఏమిటి ఆకాశం నుంచి భూమికి దిగారు? నిలకడ కోసం ఏమాత్రం నిలకడ లేని నా దగ్గరకు వచ్చారా? అంతేలేండి, నన్నొక్కసారి చూడగానే అదే పనిగా వెంట పడతారు కొంతమంది ఆడపిల్లలు. అక్కరలేని స్టైల్స్ అన్నీ నా కోసం వేసుకొస్తారు. బహుశా ఖర్చులు తక్కువ, ఆదాయం ఎక్కువనేమో. అరే, కోపం వచ్చి వెళ్ళిపోతున్నారా? కూర్చోండి. నిజం చెప్పవలసి వస్తే ఉద్యోగం చేసే మనిషి కాదు నాకు కావలసింది. నాకున్న వ్యసనాలు, వ్యామోహాలు బహుశా మీకు తెలుసనుకుంటాను. మరి వాటికి అనుకూలంగా మీరు నడుచుకోవాలి. క్షమించండి, నేను చేయగలిగింది ఉద్యోగం మాత్రమే. నో, నా పాయింట్ మీకు అర్థం కాలేదు. డబ్బు కోసం కాదు, మనిషి కోసం చెయ్యాలి. చూడండి, నేను ఒక పెద్ద కుటుంబాన్ని పోషించాలి. నేను ఉద్యోగం చేసేది డబ్బు కోసమే. అది సరేనండి, మీకు ఎంత జీతం తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు. నాకు కావలసిందల్లా మనిషి మీద అభిమానం, అది ఉంటే చాలు. మీ కుటుంబాన్ని పోషించడానికి పెద్ద లెక్కేమీ కాదు. మేము ఎన్ని కుటుంబాన్ని పోషించటం లేదు. నాకు కావాల్సింది పోషణ కాదు, సంపాదన. గుడ్. నాకు ఆత్మాభిమానం ఉంది, దాన్ని ఏ పరిస్థితుల్లోనూ చంపుకోలేను. గుడ్. అవన్నీ మీ షరతులు అన్నమాట. అవును, నేను మీ నౌకరుగా చూడవలసింది మీ శ్రేయస్సు, మీ క్షేమం. అంతకుమించి ఏమి చెయ్యలేను. అయితే మీ షరతులన్నీ నేను ఒప్పుకుంటున్నాను. యు ఆర్ అపాయింటెడ్. తీసుకోండి. మీకేవో బాధ్యతలు అవి ఉన్నాయంటున్నారుగా, అవన్నీ తీర్చుకుని రేపే ప్రయాణానికి సిద్ధం కండి. ఓకే?